చెప్పడం ఊరిపోయారు అనే పద్ధతి కాదు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. స్థానిక ఎమ్మెల్యేగా నాకు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు సంబంధించి కళ్ళు, ముక్కు, చెవులు ఈ కమిటీ దాంట్లో 2 ఆలోచనలు కాదు. కాబట్టి ప్రిన్సిపల్ గారైనా, సూపరింటెండెంట్ గారైనా, హెచ్ఓడీస్ అయినా, పెద్ద హాస్పిటల్ స్టాఫ్ మొత్తం గుర్తుపెట్టుకోండి. ప్రతి దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. శాసనసభ్యుడి మాటకి మీరు ఎంత గౌరవిస్తారో, మంత్రి మాటకి మీరు ఎంత గౌరవిస్తారో, జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కమిటీ కన్వీనర్ ఏదైతే మన శ్రీనివాసరావు కానీ కమిటీ సభ్యులు వారందరి మాట కూడా అంతే గౌరవించాలని చెప్పని దాని 2 ఆలోచనలు. హాస్పిటల్లో ఏం జరుగుతుందా, ఏం జరిగిందా అవన్నీ తెలుసుకునేది అనేక రకాల మార్గాల ద్వారా నాకు సోర్సెస్ ఉన్నా అంతిమంగా నేను నిర్ణయం తీసుకునేది ఈ కమిటీ సూచనల మేరకే నిర్ణయం తీసుకుంటాం. ఎందుకు నిర్ణయం చెప్తున్నానంటే మా దృష్టిలో కమిటీ అనేది ఆషామాషి కాదు. ఈ యొక్క హాస్పిటల్ సంబంధించి కమిటీ అంటే ఎమ్మెల్యేల వల్లే, మంత్రుల వల్లే దాంట్లో 2 ఆలోచనలు లేవు. దాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా కమిటీ సభ్యులకి కన్వీనర్ కూడా నేను మనం చేసి ఏంటంటే దయచేసి మీరు కూడా ఈ బాధ్యతల్ని హోదా కింద భావించవద్దు. ఎందుకని చెప్తున్నానంటే ఇది బాధ్యతలు మాత్రమే. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో అనేక రకాల వస్తువులు అవసరం ఉంది. అవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. వస్తువులు లేకుండా, స్టాఫ్ లేకుండా మనం హాస్పిటల్ డాక్టర్ల మీద లేక స్టాఫ్ మీద మనం ఏదో పెత్తనం చేయడం చూస్తే అది కూడా సరికాదు. కమిటీ సభ్యులు కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉన్నంతలో, మనకు అవకాశం ఉన్నంతలో, మనకు వీలైనంతలో 10 మందికి మేలు చేయాలి. ముఖ్యంగా ఏదైతే స్కానింగ్ టెస్ట్ లేదని స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించి ఇంతమంది మీరు ఉన్నారు. విస్తృతంగా ప్రచారం చేయండి. ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించి అతి తక్కువ ధరలకి ఇక్కడ పరీక్షలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిటీ స్కాన్ కూడా. అందుకే నేను కూడా 6 నెలలకు ఒకసారి హెల్త్ పరీక్షలు చేసుకోవడం నాకు అలవాటు. 6 నెలలు పూర్తయింది. 10 రోజుల్లో ఇప్పుడు శాసనసభ్యుడిగా నేనే ఇక్కడికి వచ్చి ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీసుకోవడం. ఎందుకు చెప్తున్నానంటే అంత మంచి ఎక్విప్మెంట్ ఉంది. ఇది ఎవరికి తెలియక మనం 1000 రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లో ధరావతం చేస్తున్నాం. ప్రైవేట్ హాస్పిటల్ కొన్ని తప్పలేదు. హాస్పిటల్ అంటే మీకు నమ్మకం అడిగే పోవాలా, కానీ టెస్ట్ ఆడైనా ఒకటే, ఏడైనా ఒకటే. మీరు ప్రైవేట్ ల్యాబ్ల చుట్టూ తిరిగి 1000 రూపాయలు పోగొట్టే బదులు ఇక్కడ వచ్చినట్లయితే మన కమిటీ సభ్యులు అందరూ ఉంటారు, దగ్గర నుండి తీసుకుంటారు, మీకు తక్కువ డబ్బులకి అవుతుంది. మరీ నిరుపేదలైతే ఉచితంగా కూడా చేసేదానికి పూర్తి సిద్ధంగా ఉంటారని తెలియచేసుకుంటూ, కమిటీ సభ్యులు కూడా మనం చేసేదంటే కైమల్ గారు, కమిటీ సభ్యులందరూ మీకు ప్రత్యేకంగా రూమ్ ఉంది. రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. 5,000 ఆ లాక్స్ వాళ్ళకి హ్యాండ్ చేయండి. మీరు ఆ యొక్క కమిటీ హాల్లో మీరు కూర్చొని అందుబాటులో ఉండండి. ప్రతిరోజు కూడా ఒకరు ఉండేటట్టు. 6 మంది ఉంటామంటే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ రోజు ఖచ్చితంగా ఉండేటట్టు. అటు నేను, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, లేదా ఎవరైనా పేదలు ఇంకెవరైనా ఫోన్ చేస్తే దగ్గరుండి పేషెంట్ వస్తారు. పేషెంట్ వచ్చిన తర్వాత పేషెంట్ తిరగాలంటే వచ్చి కష్టం అవుతుంది. మీరు కమిటీ సభ్యుల నుండి వాళ్ళని తీసుకొని వచ్చి అది కూర్చోబెట్టి కప్పు తీయించి వాళ్ళకి ఏం కావాలో అక్కడ తీసుకెళ్లి దగ్గరుండి మీరు చేయగలిగితే అది మీకు అన్ని రకాల మెరుగు చేస్తుంది. ఆ దేవుడు మీకు అన్ని రకాల మెరుగు చేస్తాడు. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలి. గతంలో కమిటీని ఇదే విధంగా గతంలో కమిటీలో పనిచేస్తున్న వ్యక్తులు ఈ రోజు కొంతమంది నాతో ఉండకపోవచ్చు, ఉండకున్నా కూడా వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు. నిజం ఒప్పుకొని తీరాలా. కాబట్టి ఆ కమిటీలకి మెల్లగా, ఆ కమిటీల కంటే ఎక్కువగా బీజేపీ రాష్ట్ర నాయకులు కమిటీ సభ్యులందరూ కూడా కలిసి హాస్పిటల్ మంచి కార్యక్రమాలు తీసుకుని హాస్పిటల్ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారో తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించడం ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజుల్లో వాడుకొని వదిలేసేటువంటి వాళ్ళని అనేక మంది నేను చూసా, కానీ ఆ రకంగా సహాయం చేయడం అనేటువంటిది మంచి విషయం. మన నెల్లూరు జిల్లాలో ఆ యొక్క లక్షణం ఉంది. అందువల్ల ఈ యొక్క ఇంతకంటే సమయం నేను తీసుకోను. మరింతగా నేను కోరుకునేది ఒకటే, వైద్యుల్ని ఈ కమిటీ గౌరవించాలా, కానీ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం గట్టిగా మాట్లాడాలా.